మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సాధారణమైన కార్యక్రమానికి రాలేదు. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మనం ఈ సమావేశం అయ్యాం. ఒకవైపు శ్మశాన వాటిక ఉన్నది, మరో పక్కనేమో అది మన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో గ్యారెంటీ ఫర్ అవర్ లైఫ్ అన్నది మనకి రియల్ లైఫ్లో మనకి జ్ఞాపకం చేసేది ఆ శ్మశానం. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు. అదే ఈ ప్రాంగణంలో మన ఆధ్యాత్మిక పట్టణ మందిరాన్ని, ఎస్పెషల్ రీడింగ్ రూమ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం కూడా అదో మరో ప్రశ్నని మనకి సంధిస్తుంది అనమాట. జీవితం శాశ్వతం కాకపోతే మరి ఉన్న జీవితం ఎలా జీవించాలి? ఇక్కడే ఒక ఉచిత వైద్య సేవా కేంద్రం కూడా మనం ప్రారంభిస్తున్నాం. అది కూడా మనకు మూడో సందేశం ఇస్తుంది. ఉన్నంతకాలం మనిషి ఉపయోగపడాలని. అందుకే ఈ 3 ప్రదేశాలు నేను ఈ 3 పదాలతో చూస్తున్నాను: మరణం, మననం, మానవ సేవ. శ్మశాన వాటిక మరణాన్ని గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక పట్టణ మందిరమేమో మన మననం చేయిస్తుంది. వైద్యశాల మానవ సేవ చేయిస్తుంది. ఈ 3 కలిసినప్పుడు ఒక సంపూర్ణమైన జీవిత తత్వం మన ముందుకు వస్తుంది. అసలు ఆధ్యాత్మం అంటే ఏమిటి? మన ఇంగ్లీష్లో స్పిరిచువాలిటీ అంటాము. ఆ మాట వినగానే చాలామందికి దేవాలయంకి వెళ్ళడము, పూజ చేయడము, ప్రార్థన చేయడము, భజన చేయడము, ధ్యానం గుర్తుకొస్తాయి. అవన్నీ ఆధ్యాత్మికంలో భాగమే, కానీ ఆధ్యాత్మికతకి వాటితో మాత్రమే పరిమితం కాదు. వాటితోటే పరిమితం కాదు. మనలోకి మనం చూసుకోవడము ఆధ్యాత్మికత. మన ఆలోచన మనం గమనించడం ఆధ్యాత్మికత. మన తప్పులను అంగీకరించడము ఆధ్యాత్మికత. ఎదుటివాడి బాధను అర్థం చేసుకోవడము ఆధ్యాత్మికత. క్షమించడం ఆధ్యాత్మికత. కృతజ్ఞతతో జీవించడం కూడా ఆధ్యాత్మికత. మరొక మనిషికి ఉపయోగపడడం కూడా ఆధ్యాత్మికతే అండ్ స్పిరిచువాలిటీ. సో దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అందుకు చాలా జాగ్రత్తగా వినండి. మనం ఒక చెట్లు ఊహించుకుందాం. స్ట్రాంగ్గా చెట్టు ఉన్నదని అంటే దానికి మూలం ఏంటి? వేళ్ళు, రూట్స్. సో ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ రూట్స్ ఏంటంటే 2 ఉన్నాయి. సో మొదటి రూట్ ఏంటంటే అవేర్నెస్. రెండో రూట్ ఏంటంటే కనెక్టివ్నెస్. సో అవేర్నెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాను. అసలు అవేర్నెస్ అంటే ఏంటి? నేను ఎవరిను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నాకు ఎందుకు కోపం వస్తుంది, నాకు ఎందుకు అసూయ వస్తుంది, ఏది నన్ను బాధిస్తుంది, అసలు నాకు నిజంగా కావాల్సింది ఏంటి, నా జీవితానికి లక్ష్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవడము అవేర్నెస్. మనిషి ప్రపంచాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తాడు, కానీ జీవితంలో ఒక దశలో నన్ను ఎంతవరకు తెలుసుకున్నాను అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. రెండవ రూట్ అనుబంధం, కనెక్షన్. మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎందుకోసం అంటే మన 1,00,000 సంవత్సరాల క్రితము మనిషి ఒంటరిగా లేడు. ఎందుకంటే ఎప్పుడు ఏ పూలు వచ్చి వచ్చి చంపేస్తున్న ఉద్దేశంతో ఎప్పుడు గుంపులుగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా మనిషి కలిసే ఉండేవాళ్ళు. అదే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. సో మనిషి ఒంటరిగా జీవించలేడు కాబట్టి కుటుంబంతో అనుబంధం